నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. మనం మల్రెడ్డి రంగారెడ్డి సోదర్స్ ఇంటి ముందర ఉన్నాము. వారు చేసిన అభివృద్ధి గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము. ప్రస్తుతానికి మనతో పాటు మల్రెడ్డి సోదరులైన రామరెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో వారి ఉద్దేశం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీరు చాలా అభివృద్ధి చేశారు. మీ బ్రదర్ ఎమ్మెల్యే, మీరు ఎంపీపీగా ఉన్నప్పుడు మీరు చాలా అభివృద్ధి పనులు చేశారని విన్నాము. తొర్రూరు సర్పంచ్గా ఉన్నప్పుడు మీకంటూ ఒక మార్క్ వేసుకున్నారు. తర్వాత ఎంపీపీ హైతనగర్ మండలానికి వర్క్ చేసినప్పుడు మీకంటూ హిస్టరీలో చెరగని ముద్ర వేసుకున్నారు. దానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా మేము తెలుసుకోవచ్చు? ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా తొర్రూరు గ్రామంలో మా బ్రదర్ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయన 20 సంవత్సరాలు ఉన్న నాడే గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది 1981లో. అప్పటి నుండి ఈ గ్రామము అభివృద్ధి కొరకు ఆయన ఒక యువకుడిగా ఈ గ్రామంలో ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఉన్న కాలనీలన్నీ మల్రెడ్డి రంగారెడ్డి గారి పీరియడ్లోనే ఆయన సర్పంచ్ ఉన్ననాడే, మేము ఎక్కడో గ్రామస్థాయి సర్పంచ్ ఉన్ననాడే ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత 87లో మల్రెడ్డి రంగారెడ్డి గారు సింగిల్ విండో చైర్మన్ కావడం జరిగింది. అప్పుడు సింగిల్ విండో చైర్మన్ నుంచి డిస్ట్రిక్ట్ బ్యాంక్ డైరెక్టర్ కూడా కావడం జరిగింది. మరి దాని తర్వాత మా మిస్సెస్ సర్పంచ్ చేయడం జరిగింది. ఆ కంటిన్యూగా మాకు ఈ ప్రజలు, తొర్రూరు గ్రామ ప్రజలు మమ్మల్ని ఆదరించి అభిమానించి, మరి మేమైతే పనిచేస్తామన్న నమ్మకంతో వాళ్ళు ఎంతెంత మాకు ఆదరిస్తున్నారో, మేము మా గ్రామాన్ని అంత కసిగా పనిచేసి ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా తొర్రూరును నిలబెట్టడం జరిగింది. ఎన్నో స్టేట్ల నుండి వచ్చి తొర్రూరు గ్రామం అంటే చూసిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ అభివృద్ధిని చూసి, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ గురించి. అందుకనే మాకు ఆదర్శం మా గ్రామ ప్రజలే. మమ్మలను అంత చిన్న ఏజ్లో మా బ్రదర్ను సర్పంచ్గా ఎన్నుకున్నందుకు, మరి వాళ్ళకు ఆ ఏజ్ ఎవరైనా యూత్లో ఒక కసి ఉంటుంది. మనకు ఒక అవకాశం ఇచ్చిర్రు, అది ఎట్టి పరిస్థితుల్లో చేసి చూపించాలన్న కసితోటి మరి అక్కడి నుంచి ఈ గ్రామం అభివృద్ధి చేయడంలో ముందున్నాం. ఇప్పుడు చూడబోతే ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీసు ఈ లెవెల్లో లేవు. మీ కాలంలో మాత్రం ఎక్కడ చూసినా ఒక విఐపి బంగ్లా లాగా మీ ఆఫీసులు ఉన్నాయి. అవి చేయడానికి మీ ప్లాను నెక్స్ట్ అవి ఎట్లా, ఏ పీరియడ్లో చేశారు? నేను అదే చెప్తున్నా కదా, తొర్రూరులో అయితే ఒక సర్పంచ్ గెలిపించి ఈ ప్రాంతానికి అవకాశం ఇస్తే తొర్రూరును తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా హయత్నగర్ మండలాన్ని కూడా మరి నాకు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని నేను మండల్ ప్రెసిడెంట్ చేసినాం. మాకు పార్టీలకు అతీతంగా ఆ రోజు మాకు వితిన్ ది పార్టీలో కొన్ని సమస్యలు ఉంటే వేరే పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసి నన్ను మండల్ ప్రెసిడెంట్గా చేశారు ఆ రోజు. అందుకనే ఎంతైతే కసిగా మా మండల్ ప్రెసిడెంట్ అవ్వటానికి మా మండల్ ప్రజలు నన్ను ఆదరించారో అదే కసితోటి ఈ మండలాన్ని అభివృద్ధి చేయటానికి ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు కూడా ఒక ఫ్యూచర్లో నాకు తెలుసు బాగా, మనకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసి చూపిస్తే నెక్స్ట్ ఎక్కడికైనా మనం వెళ్ళిపోగలం రాజకీయాల్లో. మనకు అవకాశం వచ్చినప్పుడు జస్ట్ ఎగ్జామ్ పెడితే మంచి మెరిట్లో పాస్ అయినట్టుగా ఈ మండలాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది ఆ మెరిట్ తెచ్చుకోవడం జరిగింది. ఆ మెరిటే మాకు 2 సార్లు ఇండిపెండెంట్గా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కానీ ఒక 2-3 వేల ఓట్లతో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. మీరు చేసిన మంచి పనులని ఆదర్శంగా తీసుకొని మీరు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు అందుకున్నారని విన్నాము. మాకు 27 గ్రామ పంచాయతీలు ఉంటే 24 గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను కారణమయ్యాను. నేను మా బ్రదర్ మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండడంతో అధికారులతోటి, అంటే అధికారం ఉందని మేము విర్రవీగకుండా, అధికారులు కూడా ఒక మా ఫ్యామిలీ మెంబర్స్గా, ఒక దిక్కు అధికారులు, ఒక దిక్కు ప్రజలు, రెండు కళ్ళలాగా చూసుకుంటేనే ఈ అభివృద్ధికి సాధ్యపడుతుంది. అంత టీం వర్క్ చేస్తే మాకు ఆ అవార్డులు వచ్చినాడు. మరి మా మండల్ ప్రజలు ఇచ్చిన మా సర్పంచులు కానీ, మా ఎంపీటీసీలు కానీ, ఆ రోజు నాతోటి ఉన్నవాళ్ళు, ఇక్కడ అధికారులు కానీ ఆ అవార్డు తీసుకోవడానికి అవకాశం కల్పించినందుకు ఇదంతా మా మండల ప్రజానికాంది ఈ క్రెడిట్ అని మేము ఫీల్ అయ్యాం.
ఏదైనా విషయం గొడవ గురించి అయినా ఏదైనా విషయం మీ దాకొస్తే వాళ్ళు మన వల్ల పరాయి వల్ల కాదు అని చూడకుండా నిక్కర్షిగా నిజాయితీగా వాళ్ళకి న్యాయం చేస్తారని విన్నాము. ప్రజలు కోరుకునేది అదే. అంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉంటే 2.5-3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లకు అక్కర పడేది ఆ 2.5-3 లక్షల మంది ఓటర్లలో అక్కర పడేది ఒక 200-300 మందికి కూడా మన 5 ఏళ్ల పీరియడ్లో అక్కర పడం. కానీ అక్కర పడ్డప్పుడు చేస్తామన్న ఒక నమ్మకం వాళ్ళలో కలిగించగలిగితే, చేయగలిగితే, ఏ అక్కర పడ్డా నిలబడితే చేస్తేనే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. అందుకనే మేము విత్ ఇన్ ది పార్టీలో ఉండి, అప్పుడు మా బ్రదర్ మల్రెడ్డి రంగారెడ్డి గారు మలక్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గృహ నిర్మాణ శాఖ మంత్రులుగా మా దగ్గరకు వచ్చి ఎస్సీల భూములు తీసుకొని మేము హౌసింగ్ బోర్డుకి ఇస్తామంటే, మేము ఆ రోజు ప్రోగ్రాం పెడితే కూడా మేము పార్టీలో ఉండి మేము ఆ టెంట్లు గింట్ల నూడవికి మీరు చేసుకుంటే చేసుకో, మీరు పార్టీలకి సస్పెండ్ చేసినా సరే మేము దానికి సహకరించాం, మాకు మా ఎస్సీలకే భూమి కావాలని పోరాటం చేశాం. ఆ రోజు జబర్దస్త్గా వీళ్ళకి ఒక్కొక్క 1,50,000 ఒక ఎకరాకి ఇచ్చారు. ఇచ్చినా సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 10 సంవత్సరాల నుండి ఆ దళితులు ఆ భూమిని సాగు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మరి 2-3 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కావలోళ్ళని పెట్టి, రెవెన్యూ వాళ్ళని పెట్టి ఆ భూమి మీదకి వాళ్ళని పోకుండా చేస్తున్నారు. మాకు ఏ అధికారం లేదు కాబట్టి వెళ్ళి ఇదే టైంలో వాళ్ళని గుంజేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు మార్కెట్ రేటుతో పాటు ఇలా 40 లక్షల రూపాయలు ఎకరా ఉంది మార్కెట్ రేటు. 40 లక్షల రూపాయలు ఎకరాకి ఇచ్చినట్టయితే వాళ్లకు మేమే దగ్గరుండి వాళ్ళను ఒప్పించి మెప్పించి మేము అవి భూములు ఇప్పించడానికి ట్రై చేస్తాం. అది కూడా ఒక మంచి కార్యక్రమం, ఏదైనా ఐటీ కంపెనీ లాంటివి ఇక్కడ పెడతామంటే మేము అది ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. దాంతో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, జీవనోపాధి అవుతుంది. మా ప్రాంత ప్రజలకు అన్ని విధాల లాభం జరిగే ఏదన్నా స్కీమ్ తెస్తే, ఒకవేళ వాళ్ళకు అన్యాయం జరిగినా మరి మన ప్రాంతానికి న్యాయం జరుగుతుందని నేను ఒప్పించే శక్తి వాళ్ళు నన్ను నమ్ముకొని ఉన్నారు. అది ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే బిజినెస్లో కానీ రాజకీయంలో కానీ ఎంతో ఎదిగిన తర్వాత ఊరితో ఏం పని ఉందిలే, ఊరిలో ఇల్లున్నది, నాకు 4 మనుషులు ఉన్నారు, వెళ్ళిపోతాను అని బయటికి వెళ్తారు. కానీ మీరు మాత్రం ఊరినే పట్టుకొని, ఎక్కడున్నా ఊరినే పట్టుకొని ఊరికి ప్రతిదీ చేసి పెడుతున్నారు, ఊరిలో ప్రజలకు సేవ చేస్తున్నారు. వాస్తవం, నిజంగా రాజకీయ భిక్ష పెట్టిన గ్రామం మా తొర్రూరు గ్రామం. ఈరోజు ఏ స్థాయికి పోయినా కానీ మాకు కన్నతల్లి లాంటి ప్రాంతం తొర్రూరు. మేము తొర్రూరును వదిలిపెట్టేది లేదు, ఈ తొర్రూరు ప్రజలను వదిలిపెట్టేది లేదు. ఎవ్వరికి మా తొర్రూరు ప్రజలకు ఎక్కడ ఏ పని పడ్డా 24 గంటలు మేము సర్వీస్ చేస్తాం. ఇక్కడనే కాదు, ఎంటైర్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామం పోయినా తొర్రూరు అని చెప్పుకుంటే మేము ఒక ఫోన్ కూడా చేయకుండానే సగం పనులు అయిపోతాయి వాళ్ళకు. వాళ్ళు ఫోన్ చేస్తే ఏ ఆఫీసర్ తోటైనా మాట్లాడతాం, ఏ కలెక్టర్ తోటైనా మాట్లాడతాం, ఏ ఎస్పీ తోటైనా మాట్లాడతాం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి పంపిస్తాం. మాకు ఏది ఉన్నా రాజకీయంగా మా తొర్రూరు ప్రజల తర్వాతనే వేరే గ్రామాలు. అందుకనే నేను ఈరోజు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేయనని చెప్పాను. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మరీగా ఎవరు లేరనుకొని మా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే, మా ప్రాంత అన్ని కౌన్సిలర్లు కానీ మా గ్రామ ప్రజలు కానీ మీరు తప్పకుండా ఉండాలంటే నేను వాళ్ళ కొరకు నేను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాతో ఓటిపోయి ఇలా మా భార్యను ఇక్కడ కౌన్సిలర్గా పెట్టి చైర్మన్ చేయడానికి వాళ్ళ కోరిక మేరకే వాళ్ళు అడిగితే నేను కాదనలేక ఈరోజు పోటీ చేస్తూ ఉన్నా. కేవలం గ్రామ ప్రజల మంచి కోసమే మీరు మీ భార్యని ఈ పోటీలో నిల్చున్నారని అనుకుంటున్నారా? అవును, వాస్తవం, 100% వాస్తవం. అది మా గ్రామ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒకవేళ మేమే మా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా ఈడెవరన్నా ఉంటే ఎవరినన్నా పెట్టి ఈ మున్సిపాలిటీని గెలిపిస్తుంటే, ఈరోజు వాళ్ళ అరాచకాలు ఆపటానికి కొంత వాళ్ళకు ఒక భయపెట్టిస్తున్నారు, భూములు గుంజుకుంటున్నారు, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఆపాలంటే మాలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము పోటీలు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ప్రభుత్వం మీది లేదు, లోకల్లో ఎమ్మెల్యే లేదు, మీకు పవర్ లేదు, లోకల్ పవర్ లేదు, ప్రభుత్వ పవర్ లేదు. అయినా మరి మీరు ఏ విధంగా ముందుకెళ్ళి ఇవన్నీ సాధించుకుంటా అనుకుంటున్నారు? మాకు పవర్ అక్కర్లేదు, మా ప్రజలే మా పవర్. 24 మండలాలు ఉంటాయి ఇబ్నాయపట్నం కాన్స్టిట్యున్సీలో, 4 మండలాలు గెలిచాం.
ఇప్పుడు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలు కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకులు బకాసురులు ఉన్నారు. పేద ప్రజలకు చెందాల్సిన భూమినంతా అమ్ముకొని తింటున్నారు. అది ప్రతి ప్రజలు గుర్తుపడుతూ ఉన్నారు, ప్రతి గ్రామస్తులు గుర్తుపడుతున్నారు. దీనికి పోరాటం చేసి మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రజలంతా మా వెంట ఉన్నారు. ఇలా అన్యాయాలను అరికట్టాలంటే వీళ్ళను గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదన్న ఉద్దేశంతో మేము ఈరోజు బరిలో దిగాల్చున్నాం. అందుకనే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకే మేము ఈ మున్సిపల్ చైర్మన్గా ఉంటాం. ఆ తర్వాత నేను ఏదన్నా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా నేను అది చేసి ఇది మా వాళ్ళ కోరికను అప్పచెప్పి పోతాం. మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు తొర్రూరు గ్రామానికి గతంలో మిషన్ భగీరథ లేకముందే ఒక 20 ఏళ్ళ కింద కృష్ణా వాటర్ తెచ్చి ప్రతి గ్రామానికి పైప్ లైన్ లేచి 18 కోట్లతోటి ఈ ప్రాంతానికి మంచినీళ్ళు ఇచ్చాం. అది కూడా స్పెషల్లీ తొర్రూరు గ్రామం ఇటు హయత్ నగర్ నుంచి ఒక జంక్షన్ ఇక్కడి దాకా వస్తే, ఇటు బిఎన్ రెడ్డి నుంచి తుర్కయంజాల్ వయా ఇక్కడికి ఇంకొక జంక్షన్ కూడా తీసుకొచ్చి తొర్రూరు గ్రామంలో అసలు వాటర్ సమస్య లేకుండా ఇప్పుడు కాదు ఇంకొక 30 సంవత్సరాల దూరదృష్టితోటి మా గ్రామానికి మంచినీళ్ళ సమస్య రాకుండా మా గ్రామంతో పాటు మండలాన్ని మొత్తానికి కూడా మేము ఆ రోజుల్లో 60,000 జనాభా ఉన్ననాడు 95,000 లీటర్ల నీళ్లు మేము ఇప్పిస్తూ ఉంటిమి. ఇవాళ అలాంటిది 150,000 జనాభా అయినా కానీ అదే 95,000 మంచినీళ్ళు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి. పైప్ లైన్ ఉన్నది, టెక్నికల్ సపోర్ట్ ఉన్నది, కనీసం కోట పెంచుకోలేని దుస్థితిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఉంది. ఇలా ఆ లెక్కన పోతే 4 లక్షల లీటర్లు పర్ డే ఇవ్వాల్సిన అవసరం ఉంది మన మండలానికి. అందుకనే ఈ ప్రాంతానికి అప్పట్లో 94 నుంచి 2009 వరకే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మళ్ళా 3 మండలాల ప్రజలు ఆ నమ్మకంతో మమ్మల్ని 3 మండల ప్రెసిడెంట్లు, ఇంకొక మండలంలో జడ్పీటీసీ గెలిపించడం జరిగింది. ఈ 4 మండలాలకు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మాకు గెలిచిన ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కూడా ఇవాళ వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న ఎంపీపీ కంటే ఎక్కువ, వాళ్ళ జడ్పీటీసీ కంటే ఎక్కువ ఆ ప్రాంతాన్ని ఒక 6 నెలల్లో అభివృద్ధి చేసి చూపించారు. ఊరూర్లో ఒక్క లైట్ లేకుండే మొట్టమొదటగా మా ఎంపీ గారిని పట్టుకొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పట్టుకొని ఈ ప్రాంతంలో అన్ని ఊరూర్లలో లైట్లు వేయించారు. మరి వాళ్ళ అధికారంలో ఉండి ఒక్క లైట్ కూడా వేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా మండలానికి ఎలాగైతే చేసినామో మిగతా ప్రాంతానికి కూడా ఈరోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీలో గెలిచిన 9 గ్రామాలు అవన్నీ కలిపితే ఒకప్పుడు 10,000 జనాభా, ఇప్పుడు 80,000 జనాభా అయింది. ఆ జనాభాను దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితోటి ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగట్లేదు. ఈ మున్సిపాలిటీ డబ్బులు తప్ప ఒక్క రూపాయి కూడా బయటకని తీసుకురాలేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు. అందుకనే మాకు ఒక విజన్ ఉంది. ఇది JNNURM కింద ఒక స్కీమ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో. అందులో విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి, 1,000 కోట్ల ఫండ్స్ ఉన్నాయి. ఎవరికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉండి తెచ్చుకున్నారు తప్ప ఆ స్కీమ్లో నేను తుర్కయంజాల్ మున్సిపాలిటీని ఇంక్లూడ్ చేసే వరకు నేను కానీ, మా ఎంపీ గారు కానీ, మల్రెడ్డి రంగారెడ్డి గారు కానీ మా ప్రయత్నం చేసి ఒక 400-500 కోట్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎక్కడ చూసినా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఫంక్షన్ హాల్స్ పెద్ద ఖర్చులో ఉంటాయి. కానీ మీరు మీ సొంతం కేర్తో తీసుకొని కట్టించిన ఫంక్షన్ హాల్కి కేవలం 5,000 రూపాయల అమౌంట్తో మీరు మెయింటెనెన్స్ అమౌంట్ తీసుకొని ఫంక్షన్ హాల్ ఇస్తున్నారట. ఈరోజు నాకు పేద ప్రజలకు ఏది అవసరమో అది నాకు బాగా తెలుసు. ఇన్నేళ్ళు 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మనం ఒక కమ్యూనిటీ హాల్ కడితే అది సంవత్సరాల కొద్దీ ఒక్కనాడు కూడా పోయి ఆ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేయరు. కాబట్టి నేను ఆ రోజు ఎక్కడ కమ్యూనిటీ హాల్ ఇవ్వకుండా ప్రతి ప్రాంతానికి ఒక కళ్యాణ మండపం కట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు తొర్రూరులో ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టాం. ఒక 2-3 వేల మంది వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవడానికి
అది టోటల్గా ఫ్రీయే, ఓన్లీ ఆ లేబర్ ఛార్జ్ మెయింటెనెన్స్ తీసుకొని టోటల్గా ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. మరి నిన్న మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఏదో దాన్ని పెంచాలి అది ఇది అంటే మా విలేజర్సే బాగా గొడవ చేశారు, అవన్నీ ఏం నడవమని. అదే కాకుండా ఇంకొక కళ్యాణ మండపం అబ్దుల్లాపూర్ మెట్టులో 14 సంవత్సరాల కింద లెంటల్ లెవెల్ వరకు కళ్యాణ మండపం కడితే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దానికి ఒక కప్పేసి దాన్ని పూర్తి చేయలేదు. అందుకనే వాళ్లకు అవగాహన లేదు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు ఏ అవసరం ఉంటుందో చేయటానికి వాళ్ళకు అవగాహన లేదు కాబట్టి అది చేయలేకపోతున్నారు. నా విజన్ ఒకటే, అబ్దుల్లాపూర్ మెట్టుది ఒకటి కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా తుర్కయాంజల్లో అక్కడ కూడా ఒక సెంటర్ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి అక్కడ కూడా ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో 4 మండలాలలో 4 కళ్యాణ మండపాలు, 4 మున్సిపాలిటీలలో 4 కళ్యాణ మండపాలు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏది అవసరం ఉన్నా ఒక అమ్మాయి పెళ్లి చేసి వాళ్ళు మేమిచ్చిందే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే. అప్పుడేమో కళ్యాణ లక్ష్మి అని, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని పేరు పెట్టారు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ రోజు 50,000 ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి 55 కాస్త 1,00,000 చేసి ఉండొచ్చు. కానీ మేము చేసింది లైఫ్ లాంగ్, అది అమ్మాయి పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు బెనిఫిట్ అయ్యే విధంగా మేము ఆ దృష్టితోటి ఆ కళ్యాణ మండపం కట్టడం జరిగింది. మా హయత్నగర్ మండలంలో అతిపెద్ద మూసీ రివర్ ఒకటి ఉంది. ఇంకొక ఛానల్ నాదర్గుల్లో స్టార్ట్ అయ్యి బాటసింగారం వరకు ఆ ఛానల్ వెళ్తుంది. అక్కడ మూసీలకు పోయే వాటర్ తప్ప మిగతా వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది. నాదర్గుల్, తుర్కయాంజల్, తొర్రూర్, ఇట్లా కోయడా, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్ నుంచి బాటసింగారం వరకు పోతుంది ఆ కాలువ. నేను ఒక ఆలోచన చేసి దాని కొరకు మేము ఫస్ట్ మా మండల్ తుర్కయాంజల్లో స్టార్ట్ అయితే తొర్రూరులో ఒక చెరువు, పాత చెరువుకు ఆ వాటర్ను ఇక్కడ కనెక్ట్ చేసి ఫస్ట్ అది నిండినాక కోయడకు పోయేటట్టు, కోయడలో ఒక కొత్త చెరువు క్రియేట్ చేసినాం. దాని పేరే కొత్త చెరువు. ఆడొక పెద్ద చెరువు కట్టాం. అది నిండినాక దాని తర్వాత పెద్దంబర్పేట చెరువులోకి పోతాయి. పెద్దంబర్పేట చెరువు నిండినాక అబ్దుల్లాపూర్, పెద్దంబర్పేట నుంచి బాటసింగారం వరకు 14 చోట్ల పెద్ద పెద్ద చెక్ డ్యాములు కట్టడం జరిగింది. గతంలో ఒక్క వర్షం పడితే అన్నిట్లకంటే ముందు జాఫర్గూడ చెరువు అని లాస్ట్లో ఉండే మా మండలంలో, ఆ చెరువు నిండి ఫ్లో అయిపోతుండే. ఇప్పుడు మాకు ఇన్ని చెరువులు నింపుకుంటూ పోతే ఆ లాస్ట్ జాఫర్గూడ చెరువు నిండటం లేదు. కానీ అదంతా కిందికుంది, ఇన్ని చెరువులు పైకి ఉన్నాయి కాబట్టి మరి మనము ఈ పైన మనం వాటర్ని అంతా ఆపుకుంటున్నాం కాబట్టి మేము 20 సంవత్సరాల కింద చేస్తే నిన్న మొన్న వాళ్ళ కార్యకర్తలకు దోషిపెట్టడానికి మిషన్ కాకతీయ అనే ఒక స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్ తోటి వాళ్ళు ఎంతో పబ్లిసిటీ చేసుకుంటాం. మేము అదే స్కీమ్ను మేము ఎవ్వరికి డబ్బులు కావు, కొన్ని గ్రామాలలో అయితే స్వచ్ఛందంగా మేము గ్రామస్తులను పిలిచి వాళ్ళు శ్రమదానం చేసి కూడా ఈ చెరువులు నిర్మించడం జరిగింది అప్పట్లో, చెక్ డ్యాములు కానీ చెరువులు కానీ. అందుకనే ఇవన్నీ ఒక ఆలోచన చేస్తే పైసలే ముఖ్యం కాదు. పైసలు లేకున్నా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ముందు అవి గ్రేడ్ చేసుకుంటూ పోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నేను మనవి చేస్తూ ఉన్నా. వాస్తవంగా మాకు 2 సార్లు నేను ఇండిపెండెంట్గా ఒకసారి చేశాను, మొన్న కూడా బ్రదర్ ఇండిపెండెంట్గా చేసి గెలిచినాక ఈ ప్రభుత్వం మెజార్టీ సీట్లు వచ్చినాక ఓడియడం జరిగింది. మా ప్రాంత ప్రజలంతా మాకు పార్టీ ఏది లేకున్నా కానీ, పార్టీ గుర్తు ఏది లేకున్నా కానీ మరి అంత పెద్ద ఎత్తున మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించినందుకు వీళ్ళు మోసం చేసిరన్న కసితోటి మళ్ళీ 4 మండలాలు గెలిపించారు. ఇప్పుడు 4 మున్సిపాలిటీలు కూడా గెలిపియబోతున్నారని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కేవలం మల్రెడ్డి సోదరుల పైన ఆధిపత్యం సాగించడం కోసమే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ ఈ తొర్రూరు గ్రామానికి ఎలాంటి నిధులు సరఫరా చేయట్లేదు, నిధులు శాంక్షన్ కాకుండా చూస్తున్నారని ప్రజలు ఎక్కడ చూసినా చెప్తున్నారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవం అది.
తొర్రూరులో వాళ్ళు ఏం చేసుకున్నా మాకు ఒక్క ఓటు రాదు, ఆడ పోయి వేస్ట్ అనుకొని వాళ్ళకు ఓటు రాజకీయం కొరకే మా తొర్రూరు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చి తొర్రూరులో అభివృద్ధి చేస్తే ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఖాళీ 2.5 లక్షల రూపాయలే ఈ తొర్రూరు గ్రామానికి ఇచ్చాడు. మా గ్రామ ప్రజల డబ్బులే, లేకపోతే మేము మాకుండే సోర్సుల ప్రకారం తీసుకొచ్చి గ్రామాన్ని ఇప్పుడు కూడా ఏ అధికారం లేకున్నా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దీంతోపాటు మా అంజయ్య సర్పంచ్ కానీ, లక్ష్మీ సర్పంచ్ కానీ మా పీరియడ్ తర్వాత వాళ్ళు కూడా కష్టపడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.